గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తారు. గోవును ఏ భాగంలో పూజించడం వల్ల ఏ దేవుడు ఆశీర్వాదం కలిగే ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇక్కడ తెలుసుకుందాం. గోక్షీరంలో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమ శివుడు కొలువై ఉంటాడు. ఆవు కొమ్ములపై చల్లిన నీటిని మనపై చల్లుకోవడం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని చెబుతారు. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు. ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది. ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారు. వీరిని ఆరాధించడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి. ఆవు వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అక్కడ పూజించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. గోవులకి పెట్టవలసినవి, వాటి ఫలితం ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోవుకి నానబెట్టిన బొబ్బేర్లు పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. గోవుకి నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల పెరుగుతుంది. గోవుకి నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తి, ఉద్యోగం నందు నిలకడ పెరుగుతుంది. గోవుకి నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. ఎవరికైనా బాగా ఎక్కువ కోపం వస్తుంది అన్నవారు గోవుకి కందులు పెట్టడం వల్ల ఫలితం ఉంటుంది. గోవుకి నానబెట్టిన పెసర్లు పెడితే విద్యాభివృద్ధి కలుగుతుంది. బంగాళదుంపలు గోవుకి పెట్టిడితే నరఘోష నివారణ అవుతుంది. బాగా దృష్టి, నరఘోష తగులుతుంది అని భావించే వాళ్ళు ఈ పరిహారం పాటిస్తే ఫలితం ఉంటుంది. దొండకాయలు గోవుకి పెట్టిడితే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. గోవుకి దోసకాయలు పెడితే శత్రు నివారణ అవుతుంది. ఉన్నత పదవిని ఆకాంక్షించే వాళ్ళు గోవుకి అరటి పండ్లు పెట్టాలి అని పండితులు చెబుతారు.